ప్రతి విషయంలోనే కూడా ఇక్కడ అభివృద్ధి అంటే ఏంటనేది రాజనగరం నియోజకవర్గంలో చూపిస్తాము. కొంతమంది ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని. కానీ నిజానికి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి కనుక చూసుకుంటే వాళ్ళ యొక్క అసురాసుర ప్రభుత్వం, ఇది వచ్చి దేవతల ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అసురులు అంటే రాక్షసుల ప్రభుత్వం. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డూనే భయంకరమైనటువంటి రసాయనాలతోని, భయంకరమైనటువంటి పశు మాంసంతో, భయంకరమైనటువంటి కళేబారాలు ఏదైతే ఉంటాయో దాని యొక్క దుమ్ముల్లోని తీసినటువంటి ఆయిల్ ద్వారా తిరుపతి లడ్డూని తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఎంత భక్తిభావంతో చూస్తారు. వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తి ఉందనేది చూస్తే కంటే లడ్డూను చూస్తే స్వయంగా అక్కడ తిరుపతి వరకు వెళ్ళనోళ్ళు కూడా లడ్డూని చూడగానే వెంకటేశ్వర స్వామిని పాదాలు ముట్టుకున్నంత ఆనందపడతారు భక్తులు. దేశ విదేశాల్లో కూడా కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ మన దేశంలో కూడా కోట్ల మంది ఉన్నారు. ఇంతమంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా వీళ్ళ యొక్క మూర్ఖత్వంతో ఈ యొక్క లడ్డూలో కూడా పశు మాంసం అయితే పర్వాలేదు, దాని కెమికల్స్ ఏదైతే కళేబారాల నుంచి, ఆ బోన్స్ నుంచి తీసినటువంటి రసాయనాలతో తయారు చేస్తే కళ్ళకు అద్దుకుని అద్భుతంగా అని చెప్పేసి మహాప్రభు ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం దొరికింది, వారి పాద పద్మాలకు నమస్కరించి మేము ప్రసాదం స్వీకరిస్తే దాంట్లో రసాయనాలు, అనారోగ్యాలు వచ్చేది. కానీ ఇంత భయంకరమైనటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కుట్రపూర్వకంగా ఈ యొక్క వాళ్ళకి లాభాల కోసం, వాళ్ళ యొక్క స్కాములు చేయడం కోసం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజల యొక్క నమ్మకం మీద దెబ్బకొట్టి, హిందువుల మీద నమ్మకం మీద దెబ్బకొట్టి ఆ లడ్డు ఎప్పుడు ఎవరికి తినకూడదనే విధంగా కూడా తయారు చేసి ఈవేళ లడ్డూని కూడా మోసం చేసి ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అని అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడిందని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అదే రోజున ఆ రోజు చెప్పారు ఆయన సుబ్బారెడ్డి గారు కూడా చూస్తే తిరుపతి దేవస్థానంలో టికెట్లు పెంచేస్తే ఇంకా బాగా డబ్బులు వస్తాయని చెప్పారు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో స్కీమ్ చెప్పారు. లిక్కర్ మీద రేట్లు ఎందుకు పెరుగుతున్నాయని అడిగితే లిక్కర్ తాగడం మానేస్తారు, రేట్లు ఎక్కువ పెంచితేనే. లిక్కర్ తాగడం మానేయాలంటే రేట్లు పెంచాలి, అప్పుడు లిక్కర్ తాగుతాం అనేది కన్జంప్షన్ తగ్గుద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే టైంలో సుబ్బారెడ్డి గారు 300 రూపాయల టికెట్ 2000 ఎందుకు చేయకూడదని చెప్పేసి ఆయన పెట్టారు. అంటే తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేయాలి. ఎప్పుడైతే టికెట్ రేటు పెంచేస్తారో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ దర్శనం అందుబాటులో ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తోనే ఆ రోజు సుబ్బారెడ్డి గారు కూడా ప్లాన్ చేసి చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామిని పలకడం రాక అల్లా చేసేస్తనే పలికే ఆయనకి, మన తిరుపతికి ఆయన చైర్మన్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమో చూడండి. హిందువులు చేసుకున్న దౌర్భాగ్యం ఇది, ఆంధ్రులు చేసుకున్న దౌర్భాగ్యం. దేశ విదేశాల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, అలాంటి వారి యొక్క ప్రతిష్టనే భంగం కలిగించేటట్టు పనిచేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత తేడా ఉందో ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే లిక్కర్ విషయంలో ప్రాబ్లమ్స్, ఇళ్ల స్థలాల విషయంలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాము. ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి తరపున ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాయశ్చిత్తంగా, అక్కడ జరిగినటువంటి లడ్డూ ప్రాయశ్చిత్తంగా మేము 108 మంది ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో దీక్ష తీసుకుని రోజు కూడా ప్రాయశ్చిత్త హోమాలు చేస్తూ 11 రోజుల పాటు రేపటి నుంచి దీక్ష తీసుకుని కూడా మేము యొక్క వెంకటేశ్వర స్వామికి మనం జరిగినటువంటి అపచారాన్ని మన్నించమని కోరుతూ 11 రోజుల పాటు ప్రతిరోజు ప్రాయశ్చిత్త హోమం 108 మంది ఇక్కడ కార్యకర్తల ముందు మొదటగా మేమంతా కూడా దీక్ష తీసుకుంటాము. అందులో మహిళలు కూడా ఉంటారు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని వారు నడిపిస్తున్నారో మేము కూడా అదేవిధంగా వారికి సంఘీభావంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిగా మళ్ళీ ప్రజలకు మళ్ళీ నమ్మకం కలిగే విధంగా ఈ యొక్క మేము దీక్ష తీసుకుని ప్రాయశ్చిత్త హోమం 11 రోజులు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ పాత లడ్డు తెచ్చి పెడతాము, ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తింటే అర్థమవుద్ది. ఎప్పుడు కూడా ఆయన లడ్డు పెడితే వాసన చూసి పక్కన పెట్టేవాడు. ఆయనకి తెలుసు పశు మాంసం అందులో ఉంది, కళేబారాల నుంచి ఆయిల్ తీసి మేము ఈ లడ్డు తయారు చేస్తామని ఆయనకు తెలుసు. 300 రూపాయలకి నెయ్యి ఎలా వస్తుంది అనేది ఆయనకు కూడా ప్రశ్న తెలుసు. అలాంటి వ్యక్తి ఏ రోజు చూసినా ఆయన కానీ, ఆయన భార్య శ్రీమతి ఆ భారతి గారు కానీ లడ్డు వాసన చూసి పక్కన పడేసేవారు.
తీర్థం కూడా మంచిది కాదు, కలుషితమైన నీళ్ళని చెప్పి ఏ రోజు తీర్థం ఇచ్చినా వాసన చూసి పక్కన పడేసేవారు. ఆ లడ్డు ఒక్కసారి తింటే తెలుస్తుంది ఆ లడ్డు నిజమైందా కాదా అనేది. ఆ లేఖలు రాస్తాడు, ఇప్పుడు ఏదో చెప్తాడు, కానీ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి కదా. ఏదైతే మనకి సర్టిఫైడ్ ల్యాబ్ ఏదైతే వచ్చిందో ల్యాబ్ రిపోర్ట్లో ఖచ్చితంగా చెప్తుంది ఇందులో పశు మాంసం కలిసింది, ఈ యొక్క కలేబారాల యొక్క ఆయిల్తో తయారు చేశారు ఈ లడ్డూలు అనేది చెప్తుంది. ఏ కాంట్రాక్టర్ మీద అయితే ఆరోపణలు చేశారో అదే కాంట్రాక్టర్కి ఇప్పుడు మళ్ళీ మీరు కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నట్టు కాదు. నందిని అనే దానికి ప్రత్యేకంగా వాళ్ళకి డైరీలు ఉన్నాయి. డైరీలు అనేది ఆవులతో తయారు చేస్తారు వాళ్ళు. అలాంటి నందిని డైరీని వాళ్ళ పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో కంపెనీలకు ఇచ్చారు, ఏదో కంపెనీలకు ఇస్తే వాళ్ళకి కావాల్సిన కంపెనీలకు ఇచ్చారు, హిందూ మతాన్ని బస్టు పట్టించే కంపెనీలకు ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల ఇదంతా నష్టపోయింది. నిజానికైతే మాత్రం వాళ్ళు ఏ విధంగానే కాదు. ఇప్పుడు ఇచ్చే దాంట్లో ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ చేద్దాం, అప్పుడు నయ్యే ఇప్పుడు నయ్యే చూద్దాం, చూడండి ఒకసారి. వేరే వాళ్ళ మీద అభియోగం చేసి కంటే తిరుపతి దేవస్థానమే గోశాలను మెయింటైన్ చేసి వారే నెయ్యి సప్లై చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు వరకు కూడా తిరుపతిలో అన్నీ కూడా స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నాయి. ఇది కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పుడు తిరుపతికి ఆల్రెడీ 2000 ఆవులు ఉన్నాయి, ఇంకా దీన్ని పెంచుదామా ఏంటనేది అది ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది. ఖచ్చితంగా అలాంటి ఆలోచన కూడా చేసే అవకాశం కూడా ఉంది. ప్రజల యొక్క ఏదైతే సలహాలు సూచనలు ఉన్నాయో ప్రజల నుంచి ఎక్కువ అర్జీలు ఇప్పుడే అదే వస్తుంది. ప్రజల సూచనలు కూడా అదే చెప్తున్నారు. సొంతంగా పశువులని అన్నీ కూడా మెయింటైన్ చేసి దాన్నే ఒక ఉత్పత్తి చేసి ఆ నెయ్యే స్వామివారికి దీపదూప నైవేద్యాలు అన్నింటిలో కూడా వాడితే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకోబోతుంది. మళ్ళీ చెప్పండి సార్. అంటే వాళ్ళకి అబద్ధాలు కుట్రలో కుతంత్రాలు తెలిసినటువంటి వైసీపీ నాయకులు నచ్చిన మాటలు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ల వయసులో వరద బాధితుల కోసం బస్సులో 10 రోజుల పాటు ఉండిపోయి వినాయక చవితి కూడా చేసుకోకుండా ఆయన బస్సులో కూర్చొని బస్సులో నిద్రపోయి బస్సులో తిని అక్కడ యొక్క వరద బాధితులు పరామర్శిస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వరదలు వచ్చినా ఆకాశ మార్గాన్ని ప్రయాణం చేస్తూ పైనుంచి చూసుకుని వెళ్ళిపోతుండేవాడు. కింద చెట్లు కొట్టేసి ట్రాఫిక్లు జాములు చేసేవాడు. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. వాళ్ళు చేసేదానికి ఇది కొత్త ట్రాక్ మారుస్తాకి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం పూర్తిగా 5 ఏళ్ళు విని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా మాత్రం ఈ విధమైన మోసాన్ని మాత్రం ఎవరు చూడరు. ఎవడ క్షమించినా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా క్షమించడు. ప్రజలు ఇప్పటికే క్షమించలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి చూడ ఖచ్చితంగా పనిష్ చేస్తారు. ఆయన ప్రసాదం కల్తీ పేరుతో కల్తీ చేసి ప్రసాదాన్ని ప్రజలందరికీ పంచారు. చివరికి ఇక్కడ ఆంధ్రాలో పోతే పరుగు పోయింది. చివరికి చూస్తే నార్త్లో కూడా మన అయోధ్యలో కూడా 1,00,000 లడ్డూలు పంచిపెడితే నార్త్ ఇండియన్ బాలాజీ దర్శనం ఒక్కసారైనా జీవితంలో కావాలని చెప్పి ఎల్లప్పుడూ నిరంతరం దేవుణ్ణి కోరుకుంటే నార్త్ ఇండియా భక్తులు కూడా అసహించుకునే స్థాయికి తీసుకొచ్చేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు కోసం వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా లడ్డు స్వీకరిద్దాము, ఒక్కసారైనా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని చెప్పి ఎదురు చూసే భక్తులు ఈవేళ అసహించుకునే స్థాయికి తీసుకొచ్చి తిరుమల ప్రతిష్టని అప్రతిష్ట తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఇప్పుడు రిపోర్ట్ మొదలైంది, ఇనిషియల్గా ఎంక్వైరీ మొదలైంది. ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు కోరుకున్నట్టే దానికంటే కూడా ఎక్కువ జరుగుద్ది. దోషులందరినీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తుంది ప్రభుత్వం. అన్ని దేవాలయాలు సంరక్షణ చేయమని దేవాదాయ శాఖ ఆదేశాలిచ్చింది. రాజనగరంలో కూడా కోరుకొండాలు ఎన్ని ఉన్నాయి, అన్ని చేస్తారా? ఖచ్చితంగా రాజనగరం నియోజకవర్గంలో ప్రతి దేవాలయాన్ని సంరక్షణ చేస్తాము. అదేవిధంగా 11 రోజుల పాటు ప్రాయశ్చిత హోమాలు చేస్తున్నాం రేపటి నుంచి మొదలుపెట్టి మా యొక్క రాజనగరం నియోజకవర్గంలో. అంటే ఒక్కొక్క హోమం ఒక్కొక్క చోట పెడతాం. ఇప్పుడు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర నుంచి మొదలు పెడతాం. అక్కడి నుంచి తర్వాత మనకి రాజానగరం శివాలయం ఉంది, ఆ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ది. తర్వాత సీతానగరంలో శివాలయం ఉంది. అలాగే రోజుకు ఒక గుడి దగ్గర పెట్టి ఆ ఏరియాలో అలా సంప్రోక్షణ చేసుకుంటూ అక్కడ అభిషేకం చేసి హోమం చేస్తాం ప్రతి చోట. ప్రాయశ్చిత్త దీక్షని కొత్తగా ప్రవేశపెట్టారు. అదే దానికి నిన్న పంత నానాజీ ఎవరినో వైద్యుని కొట్టేసి నేను కూడా ప్రాయశ్చిత్తం పెడితే ఇది కొత్త వరబడి ఆయన ప్రాయశ్చిత్తం ఆయన వ్యక్తిగతం అది. కానీ ఇది ప్రాయశ్చిత్తం అనేది మనకి పురాణాలు ఇతిహాసాల్లో గ్రంథాల్లో ఏదైతే హిందూ ధర్మం చెప్తుందో దానికి ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ప్రాయశ్చిత్తం అపవిత్రో పవిత్ర అని చెప్పేసి ఒక మంత్రం ఉంటుంది. అపవిత్రమైన దాన్ని పవిత్రం చేసే శక్తి మంత్రానికి ఉంటుంది. ఆ మంత్ర దీక్ష తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే మంత్ర దీక్షతో దేవాలయాలన్నీ కూడా
మళ్ళీ కూడా ఏదైతే ఉందో పునర్జీవం పోయడానికి మనం అపవిత్ర అయింది దాన్ని పవిత్రం చేయడానికి మొత్తం అన్ని అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలు, మంత్రానికి ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి జరిగిన తప్పున అపరాధాన్ని మన్నించి స్వామి ఇక మీదట మేము ధర్మంగా దాన్ని చూస్తాము, ఏ విధంగా అయితే ఏ క్వాలిటీ చూచి రుచి ఆ యొక్క ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కూడా ఈ ప్రసాదాన్ని భక్తులు మళ్ళీ అందజేస్తామని చెప్తూ ప్రాయశ్చిత్తం అనేది చేస్తున్నాం తప్ప ఇది ఆ ప్రాయశ్చిత్తానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం వ్యక్తిగతంగా పడుతున్నాడు. నేను పొరపాటున ఒక మాట అన్నాను కాబట్టి నాకు నేను శిక్ష విధించుకుంటున్నానని ఆయన చెప్తున్నాడు తప్ప దానికి దీనికి సంబంధం కాదు. అది ఖచ్చితంగా అయితే ఒక వ్యక్తిని మన తోలనాడే పవర్స్ మన దగ్గర లేవు. కానీ ఆయన పొరపాటుని ఆ మాస్క్ ఉన్న వ్యక్తిని సరిగా గుర్తించగానే ఆయన డాక్టర్ అని తెలియక, ఆయన ఎవరో ఏంటో తెలియక ఉద్రేకపూర్వకంగా నేను అన్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కాబట్టి మాస్క్ తీసిన తర్వాత చూస్తే ఆయన మిత్రుడేట ఎంతకనే వాళ్ళ బాగానే ఉన్నారు. మధ్యలో దాని విషయం మనకి మెయిన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి అపవిత్రమైనటువంటి లడ్డు మ్యాటర్ని మనం పక్కదారి పట్టకుండా మీరందరూ నాకు సహకరించాలి. ముందు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేసినందుకు పవిత్రం చేయడానికి మా వంతుగా రాజనగరం నియోజకవర్గంలో ఉన్న దేవాలయాలన్నీ సంప్రోక్షణ చేసి పవిత్రం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.